శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. సచ్చిదానందరూపాయ విశ్వమంగళహేతవే విశ్వధర్మైకమూలాయ పరమేశ్వర నమోస్తుతే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాము. పంచాంగము అనగా 5 అంగములు కలిగినటువంటిది. అనగా తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధక. అనగా ఈ పంచాంగంలో 5 అంగములు ఉంటాయి. ఈ 5 అంగములు ఏవేంటి అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము మరియు కరణము. దీనిలో మొదటిదైనటువంటి తిథి గురించి ఈరోజు తెలుసుకుందాం. తిథి అనేది ఏ విధంగా గణిస్తాము లేకపోతే ఏ విధంగా లెక్కిస్తాము అంటే రవిచంద్రుల యొక్క దూరాన్ని బట్టి తిథి గణన అనేది ఉంటుంది. అనగా రవిచంద్రుల మధ్య 12 డిగ్రీలు గనక దూరం జరిగితే ఒక తిథి కింద లెక్క కడతాం. అంటే రవి నుంచి చంద్రుడు 12 డిగ్రీలు పెడితే పాడ్యమి అని, 24 డిగ్రీలు పెడితే విధియ అని, ఈ విధంగా లెక్క కడతాం అన్నమాట. అంటే మనకి ఒక ప్రామాణికతతో మన పెద్దలు, మన ఋషులు ఈ విధంగా లెక్క కట్టి మనకి చెప్పారన్నమాట. అయితే మరి అమావాస్య అనేది ఏ విధంగా వస్తుంది అంటే రవిచంద్రులు గనక ఒకే భాగలో అనగా ఒకే డిగ్రీలో గనక కలిసి ఉంటే అప్పుడు దాన్ని అమావాస్య అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి అదే రవిచంద్రుల సమసప్తకంలో అనగా 180 డిగ్రీల దూరంలో గనక ఉన్నట్టయితే దాన్ని పౌర్ణమి అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. అంటే ఈ యొక్క రవిచంద్రుల యొక్క దూరము ఎంత ప్రామాణికతతో మన పెద్దలు నిర్ణయించారో మనకు అర్థమవుతుందన్నమాట. అదేవిధంగా పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఉండేటటువంటి తిథుల్ని శుద్ధ తిథులు అని, అదే పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉండేటటువంటి తిథుల్ని బహుళ తిథులు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ తిథులు 2 విధాలు అన్నమాట. ఒకటి పూర్ణములు, 2 సఖండములు. పూర్ణములు అనగా ఏంటంటే ఏదైనా రోజు సూర్యోదయం నుండి 60 గడియల కాలం కనుక మొత్తం ఉన్నట్టుంటే వాటిని పూర్ణములు అంటారు. 60 గడియల కాలము అంటే గడియ అంటే 24 నిమిషాలు. 60 గడియలు అంటే 60 × 24 లెక్క వేసుకుంటే 1440 నిమిషాలు అవుతుంది. 1440 నిమిషాలని 60 చేత కనుక భాగిస్తే 24 గంటలు అవుతుంది. అంటే ఒక పూర్ణములు అని చెప్పడానికి ఈ యొక్క 60 గడియల వ్యవధి, 60 గడియల కాలం కనుక గడిస్తే సూర్యోదయం నుంచి దాన్ని పూర్ణములు అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నమాట. సఖండములు అంటే ఏంటంటే 60 గడియల వ్యవధి కంటే తక్కువ ఉన్నటువంటి కాలాన్ని సఖండములు అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. ఈ తిథుల్ని తిరిగి 5 రకాలుగా విభజించారన్నమాట. అవి నందతిథులు, భద్రతిథులు, జయతిథులు, రక్తతిథులు మరియు పూర్ణతిథులు. నందతిథులు అంటే ఏంటి అంటే పాడ్యమి, షష్ఠి, ఏకాదశి. భద్రతిథులు అంటే విధియ, సప్తమి, ద్వాదశి. జయతిథులు అంటే తదియ, అష్టమి, త్రయోదశి. రక్తతిథులు అంటే చవితి, నవమి, చతుర్దశి. పూర్ణతిథులు అంటే పంచమి, దశమి, పూర్ణిమ లేక అమావాస్య. మరి ఈ విధంగా విడగొట్టడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి? నందతిథుల్లో మనము శిల్పము,
కావ్యరచన, వివాహము లాంటివి మనం చేయవచ్చు. అదే భద్రతిథుల్లో వివాహము, ఉపనయనము లాంటివి చేయొచ్చు. జయతిథుల్లో వాహనములను అధిరోహించుట, అయితే ఆరోహణ, వివాహము మొదలైనటువంటివి చేయొచ్చు అన్నమాట. రిక్త తిథుల్లో బంధనము, అగ్ని సంబంధమైనటువంటి కర్మలు, మిత్రభేదం, విరోధం మరియు విషప్రయోగములు. ఇక్కడ విషప్రయోగములు అనగా ఏంటంటే రకరకాలైనటువంటి జబ్బులకి మనం చేసేటటువంటి ప్రయోగాలు అన్నమాట. ఎందుకంటే అన్నీ కూడాను మనం కెమికల్స్, రసాయనాలతో చేస్తూ ఉంటాం కాబట్టి ఆ విధమైనటువంటి పనులు చేయడానికి ఈ రిక్త తిథులు ఉపయోగపడతాయి అన్నమాట. పూర్ణ తిథుల్లో వివాహము, ప్రయాణం, శాంతి కర్మలు మొదలైనవి చేయొచ్చు అన్నమాట. అమావాస్య తిథుల్లో కేవలం పితృకర్మలు మాత్రమే చేయవలను, అలాగే ప్రయాణములు పనికిరావన్నమాట. ఇవే కాకుండా మనకి క్షయతిథి అని చెప్పేసి కూడా ఉంటుంది. ఈ క్షయతిథి అంటే ఏంటంటే 2 దినాలలో ఏ సూర్యోదయానికి కనుక తిథి లేకపోతే దాన్ని క్షయతిథి అంటారు. ఉదాహరణకి ఈరోజు సూర్యోదయానికి సప్తమి ఉందనుకుందాము, మరుసటి రోజు సూర్యోదయానికి నవమి ఉంది అనుకుందాము. అప్పుడు ఈ అష్టమిని క్షయతిథి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. వృద్ధి తిథి అంటే 2 సూర్యోదయాలకు కలిగినటువంటి తిథిని వృద్ధి తిథి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అదేవిధంగా ఒకే తిథి 3 దినములు కనుక వ్యాపించి ఉంటే దాన్ని త్రిద్విస్పృక్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అదేవిధంగా ఒకే దినమున 3 తిథులు కనుక ఉన్నట్టయితే దాన్ని అవమ తిథి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ క్షయతిథి, వృద్ధి తిథి, త్రిద్విస్పృక్, అవమ తిథుల్లో ఎటువంటి శుభకార్యాలు కూడాను పనికిరావన్నమాట. ఇది తిథి గురించి విశ్లేషణ. ఓం పృథివీ శాంతి, అంతరిక్షకం శాంతి, దిశా శాంతి, అంతర్దిశా శాంతి, అగ్నిశాంతి, వాయుశాంతి, ఆదిత్యశాంతి, చంద్రమాశాంతి, నక్షత్రాణి శాంతి, ఆపశాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతి, గోశాంతి, అజాశాంతి, అశ్వశాంతి, పురుషశాంతి, బ్రహ్మశాంతి, బ్రాహ్మణశాంతి, శాంతిరేవా శాంతి, శాంతిర్మే అస్తు శాంతి. ఓం పూర్ణమిదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.